అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన భారీ అప్పుల వడ్డీలు చెల్లిస్తూ రాష్ట్ర పాలనను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సూపర్వైజర్లు, సిడిపిఓల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నెరవేర్చుతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ సిబ్బందికి 2 దఫాలుగా జీతాలు పెంచిన విషయాన్ని ఎమ్మెల్యే వెల్లడించారు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం వెనుకడుగు వేయదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, రైతు సేవా సంఘం చైర్మన్ ఏజీ కిషోర్, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక మా విజ్ఞప్తి, ముఖ్యంగా మా నియోజకవర్గం తరపున ఉన్న ఈ అంగన్వాడీ టీచర్లు కానీ, హెల్పర్లు కానీ, సిడిపిఓలు కానీ, సూపర్వైజర్లు అందరూ కూడా కొంతకాలం వేచి చూస్తే ఖచ్చితంగా మీకు కావాల్సినవన్నీ, అంటే జీతం పెంచడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనకు అంగన్వాడీ టీచర్లకి ఏదైతే సమ్మర్లో హాలిడేస్ ఉన్నాయో మిగిలిన టీచర్స్కి ఇస్తున్నారో అలాగా వాళ్ళకి హాలిడేస్ ఇవ్వమని కూడా అడగడం జరిగింది. వాటిని కూడా పరిశీలించి 30 రోజులు కూడా హాలిడేస్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. కొద్ది రోజుల తర్వాత ఆర్థికంగా కొంచెం మంచిగా అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మీరు అడిగిన వ్యయంని కూడా మీకు సర్దుబాటు చేస్తారు. అలాగే హాలిడేస్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా మనకు ఏవైతే మినీ అంగన్వాడీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనము అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇప్పుడు అంగన్వాడీ ఒక్కళ్ళే, మినీ అంగన్వాడీలో ఒక్కళ్ళే ఉంటారు. వాళ్ళని మనం టీచర్స్గా ప్రమోట్ చేసి మళ్ళీ హెల్పర్స్గా మనము కొత్తగా కూడా మనం పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మినీ అంగన్వాడీలు మ్యాక్సిమం తీసేసి అన్ని పెద్ద అంగన్వాడీలుగా చేసి ఎక్కువ మంది పిల్లలు వచ్చేలాగా కూడా కూటమి ప్రభుత్వం చూస్తుంది. అంగన్వాడీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే 5 years లోపు పిల్లలు ఎంగేజ్ అవ్వడానికి మనకు అంగన్వాడీ స్కూల్స్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే యాంటీనేటల్ కేర్ కావచ్చు, అలాగే ప్యూబర్టీ కేసెస్లో కూడా మనం ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వడం, ఐరన్ ఇవ్వడం, ఇలాగా మాల్ న్యూట్రిషన్ని మనం సెగ్రిగేట్ చేయడం, ఇవన్నీ కూడా అంగన్వాడీ కిందే వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా డెవలప్ చేసి రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేలాగా అంగన్వాడీ కేంద్రాలని కూడా ఇంకా మెరుగుపరుస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో మీరు చూస్తే మనం చాలా అంగన్వాడీ స్కూల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. అవంతా కూడా డ్యామేజ్ అయిపోయి బిల్డింగ్స్ కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్డింగ్స్ అన్నీ కూడా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అలాగే బిల్డింగ్స్ ఏవైతే పెచ్చులు ఊడిపోతున్నాయో వాటి డెవలప్మెంట్స్ కావచ్చు, అలాగే కొత్త అంగన్వాడీ కేంద్రాలని కూడా మనము ప్రపోజ్ చేయడం జరిగింది. అవి కూడా వస్తాయి. అలాగే మన నియోజకవర్గంలో కూడా మనము జెడ్పీ ఫండ్స్ నుంచి కూడా ఈ సిడిపిఓలకి బిల్డింగ్స్ ఏవైతే అంగన్వాడీ అందరు కూడా మీటింగ్స్ పెట్టుకోవడానికి బిల్డింగ్స్ కూడా మనం గతంలో ఆపేస్తే దాన్ని కూడా ఇప్పుడు డెవలప్ చేయడం జరిగింది. అలాగే బిల్డింగ్స్ అన్నీ కూడా అటు నాయుడుపేటలో కూడా, అలాగే సూలూరుపేట సిడిపిఓకి మనం జెడ్పీ ఫండ్స్ నుంచి కూడా కొంత ఫండ్స్ మనము గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మనం జెడ్పీ నుంచి కూడా కొంత ఫండ్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది. చాలా వరకు మనకు బిల్డింగ్స్ కూడా మార్పు చెందే, అంటే డెవలప్ అవ్వడం జరిగింది. కొత్తవి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలకి న్యాయం చేయడానికి లేదా మంచి చేయడానికే చూస్తుంటారు. ఒక మంచి నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నారు. కొంతకాలం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీరు అడిగిన అన్ని నిబంధనలు కూడా పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి నా వైపు నుంచి మన నియోజకవర్గ అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లందరికీ కూడా ఈ విజ్ఞప్తిని తీసుకొని కొద్ది రోజులు వేచి చూడవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.